దేవుడు కొందరిని సంఘంలో ఉపదేశకులనుగా ఉంచాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యాకోబు పత్రిక 3:1 తెలియజేస్తా ఉంది, సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైనటువంటి తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కావద్దు అని చెప్పి యాకోబు ఉపదేశం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. బోధించేవారు రెండింతల లెక్క దేవుని ఎదుట చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి, వారి జీవితాన్ని గురించి వాళ్ళు లెక్క చెప్పాలి. రెండవది, వారు చెప్తున్నటువంటి మాటలను గురించి కూడా వారు తప్పనిసరిగా దేవుని ఎదుట లెక్క అప్పగించాల్సినటువంటి అవసరత ఉన్నది. చాలామంది వాక్యానికి భిన్నంగా బోధించేటటువంటి వారు మరి కాన్షియస్లో ఉండి మాట్లాడతారో లేకుండా మాట్లాడతారో నాకైతే అర్థం కాదు. కానీ దేవుని ఎదుట మేము నిలబడాలి, తప్పు బోధ చేస్తే దానికి దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు అనేటటువంటి కాన్షియస్ ఉండి బోధ చెయ్యరేమో అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకనంటే వారు చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా తడబాటు లేకుండా ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పేటటువంటి ప్రయత్నంలో చాలా సఫలీకృతులయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. కనుక మనం ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చెప్తున్నావు అనేది తప్పనిసరిగా నీకు అవగాహన ఉండాలి. ఆ తర్వాత నీ జీవితాన్ని గురించి కూడా దేవునికి లెక్క అప్పగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఏం మాట్లాడట్లేదు. క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేటటువంటి పని బాధ్యత దేవుడు మన మీద పెట్టినటువంటి కారణాన్ని బట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకై మాట్లాడేటటువంటి వారంగా ఉండాలే తప్ప సంఘాన్ని తప్పుత్రోవలో నడిపించేటటువంటి ప్రయత్నం మనం చేస్తే తప్పనిసరిగా దేవుడు దాని విషయమైనటువంటి లెక్కను అడిగి దానికి ప్రతిఫలంగా వచ్చేటటువంటి తీర్పును మన మీదకి తీసుకొని వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. చాలామంది వారి యొక్క జీవితాల్లో ఈ కాన్షియస్ అనేది లేకుండా కాలాన్ని గడిపేసేటటువంటి వారుగా ఉంటారు. కనుక బోధించేటటువంటి సమయమందు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బోధకుడైనటువంటి నా మీద రెండింతల బాధ్యత ఉన్నది, కఠినమైనటువంటి తీర్పు నాకు ఉండబోతుంది అనేటటువంటి ఆలోచన కలిగి బోధించేటటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. బోధకులైనటువంటి వారికి ఒక ప్రమాదం ఉందండి. టీచర్స్కి ఒక ప్రమాదం ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ ఇది దేవుడిచ్చినటువంటి వరమే, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కోరి తెచ్చుకుంటే వచ్చింది కాదు, ఖర్చు పెడితే వచ్చింది కాదు, కావాలనుకుంటే వచ్చింది కాదు. దేవుడు తన సంఘ క్షేమాభివృద్ధి కొరకై కొందరికి ఈ ప్రత్యేకమైనటువంటి వరాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయినప్పటికీ కూడా ఈ వరం కలిగినటువంటి వారికి ఒక ప్రమాదం ఉంది. ఏంటయ్యా ప్రమాదం అని అంటే గర్వం అనేటటువంటి ఒక ప్రమాదం ఉందన్నమాట. గర్వం చాలా భయంకరమైనటువంటిది కదండి. చాలాసార్లు నాకంతా తెలుసు అనేటటువంటి భావన మనల్ని అతిశయం వైపు నడిపిస్తే ఆ అతిశయాన్ని బట్టి విర్రవీగిపోయేటటువంటి వారంగా చాలాసార్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మా నాన్నగారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటే విన్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు బాగా ఒక 40-50 సంవత్సరాల క్రితం ముందున్నటువంటి ఒక దైవజనుని గురించి, ఆయన పేరు ఏలియా గారు. ఆయన మంచి బైబిల్ ఎక్స్పోజిటర్, వాక్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో వివరించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక మంచి దైవజనుడు. అయితే ఆయనకున్నటువంటి వాగ్దాటి లేకపోతే ఆయనకి ఇవ్వబడినటువంటి వరాన్ని అనేక మంది గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆయన తిరగనటువంటి చోటు లేకుండా ఆహ్వానాలు పదే పదే ఆయన బోధించేటటువంటి విధానాన్ని బట్టి వస్తూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాడు, విశేషమైన పరిచర్య చేస్తున్నాడు. వాక్యం కూడా అంతే బాగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అయితే అతి కొద్ది కాలంలోనే ఈయన పేరు కొంచెం వ్యాప్తి చెందినటువంటి కారణాన్ని బట్టి ఈయనకి వేరే దేశం నుండి ఒక ఇన్విటేషన్ వచ్చిందంట. బర్మా దేశం నుండి, మయన్మార్ ప్రాంతం నుండి ఇన్విటేషన్ వస్తే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభువా, మరి ఇట్లా ఇన్విటేషన్ వచ్చింది, వెళ్ళటానికి సహాయం చేయండి
అక్కడ మీ వాక్యాన్ని ప్రకటించడానికి ద్వారాలు తెరిచినందుకు మీకు వందనాలని ఇట్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు అన్నాడంట, నీవు బర్మా వెళ్ళొద్దు. బర్మాలో రంగూన్ అనేటటువంటి ప్రాంతానికి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. రంగూన్ అనేటటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు. అదేంటి ప్రభు, ఆ వాక్యం చెప్పడానికే కదా అంటే, నేను వెళ్ళొద్దు అంటున్నాను కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అంతే. అక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నీకు ఎదురవుద్ది. రంగూన్ వెళ్తే నీ రంగంతా బయటపడింది కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట. దేవుడు వాక్యాన్ని బోధించేటటువంటి విషయాన్ని గురించి కూడా కొన్నిసార్లు ఆటంకపరుస్తాడా అని అంటే, బోధించే విషయాన్ని గురించి ఆటంకపరచడు, కానీ బోధించే స్థలాలకు మనం వెళ్ళేటటువంటి విషయాల గురించి తప్పనిసరిగా కొన్నిసార్లు ఆయన ఆటంకపరిచేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. రిమెంబర్ అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 14, 15, 13, 14, 15 అధ్యాయాల్లో అపోస్తులైన పౌలు భక్తులు చేసినటువంటి మొదటి మిషనరీ దండయాత్ర మనం చదువుతాం. 16వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆసియాలోనే వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరినటువంటి సందర్భంలో దేవుడు వారిని ఆటంకపరిచాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆటంకపరిచినటువంటి దేవుడు నడిపింపు ఏ విధంగా ఇవ్వాలో ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక వాళ్ళు వెళ్ళాలి అనుకున్నటువంటిది కాకుండా వారికి మరొక క్రొత్త ప్రాంతం కొరకైనటువంటి ద్వారాలు దేవుడు తెరచి మాసిదోనియా సంఘాలు లేదా మాసిదోనియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు వారిని పంపించినట్లు వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుడు స్పష్టంగా చెప్పాడు, వెళ్ళొద్దు అని అన్నాడు. అంటే విర్రవీగినటువంటి గర్వం అతన్ని ఏం చేసిందంటే, రాక బర్మా ప్రాంతానికి నాకు అవకాశం వస్తే నేను ఇప్పుడు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకుంటే కనుక ఇక నేను మళ్ళీ బయటికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఏదైతే అదైందని చెప్పి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో అక్కడ ఆయనకి ఏ ఇంట్లోనైతే అకామిడేషన్ ఇచ్చాడో ఆ ఇంట్లో జరగకూడనటువంటి పని ఒకటి జరిగిపోయింది. తిరిగి వచ్చాడు, ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎరిగినటువంటి వారికి ఈ విషయాన్ని గురించి ఎవరికి కూడా తెలియదు. అయితే అనుకున్నాడు, వెళ్ళాను, పరిచర్య చేశాను, అక్కడ జరిగినటువంటి ఆ సీక్రెట్ థింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించినటువంటి అవగాహన ఎవరికీ లేదనుకున్నాడు. కానీ పైన దేవుడు సమస్తాన్ని కూడా ఆయన గమనిస్తున్నాడు. అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు తిరిగి వచ్చిన తర్వాత ఇక ఏం జరిగిందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన బర్మా వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఆయన్ని వాక్యం చెప్పడానికి పిలవలేదంట. అంత సీరియస్ యాక్షన్ అనేది దేవుడు తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, నాకు తెలుసు, నాను ఎక్కడికి వెళ్ళినా సరే మాట్లాడగలను అనేటటువంటి గర్వం దేవుని మాటకు వ్యతిరేకంగా అడుగులు ముందుకు వేసేటట్లుగా అతన్ని ప్రేరేపించింది అన్నట్టు. కనుక నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనే మాట మనకి తెలియదేం కాదు. యాకోబు పత్రికలోనే ఒక మాట ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎదిరించి అనే మాట దగ్గర మిలిటరీ టర్మ్ వాడారు. మిలిటరీ టర్మ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు శత్రు దేశాలకు సంబంధించినటువంటి వారు మన మీద దాడి చేసినప్పుడు మన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎదురెళ్తారు చూడండి, అలా దేవుడు గర్విష్ఠులైనటువంటి వారికి తన సైన్య సమూహంతో ఎదురెళ్ళి తీర్పు తీర్చేటటువంటి దేవుడై ఉంటాడు అనేది అక్కడ వాడబడినటువంటి మాట యొక్క అర్థం అన్నమాట. కనుక దేవుని సన్నిధిలో బోధకులుగా ఉన్నటువంటి వారు బిఫోర్ దే ప్రీచ్, వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడానికి ముందు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బోధకుడైన నాకు రెండింతల కఠినమైనటువంటి తీర్పు ఉంది కనుక నేను జాగ్రత్త కలిగి ఉండాలి నా బోధన గురించి అనేటటువంటి అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయి ఉంటుంది. ఇది మొదటి విషయం. తర్వాత రెండోది ఏంటి అంటే, సత్యానికి దూరంగా ప్రజలను నడిపించరాదు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనంలో పౌలు భక్తుడు ఎఫెసు ప్రాంతం నుండి కొన్ని నాటకీయమైనటువంటి పరిస్థితుల మధ్య అక్కడ నుండి వెళ్ళేటటువంటి క్రమంలో ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలందరినీ కూడా పిలిపించి వాళ్ళకి తన మినిస్ట్రీని కూర్చున్నటువంటి ఒక రివ్యూనిచ్చి, అంటే తాను వాళ్ళ మధ్య ఏ విధంగా నడుచుకున్నాడో దాని అంతటినీ కూడా తెలియజేసి భవిష్యత్ కాలంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి సూచనలు ఇచ్చేటటువంటి క్రమంలో ఇలా చెప్పాడు, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి
జాగ్రత్త పడండి అని అన్నాడు. ఎందుకని వాళ్ళు జాగ్రత్త పడాలి అని అంటే, పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు. నేను కొరింథీ పత్రికలో ఉంటుంది ఆ మాట 15వ అధ్యాయంలో, నేను ఎఫెసులో ఉన్నప్పుడు క్రూర మృగాలతో పోరాటం చేశాను అని అన్నాడు. సో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు స్వభావం ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఏమని చెబుతున్నాడు అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుషులు మీలోనే బయలుదేరతారు గనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అసత్యమైనటువంటి బోధల వైపుకు ప్రజలను నడిపించకుండా మీరు మీ బోధను గురించి జాగ్రత్త పడుతూ, మిమ్మల్ని గురించి జాగ్రత్త పడుతూ, మీకు అప్పగించబడినటువంటి మందను గురించి జాగ్రత్త పడుతూ వారిని సత్యం వైపే నడిపించాలి తప్ప సత్యానికి దూరంగా నడిపించేటటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదు. సో మనం ప్రసంగించేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ నా సిద్ధపడిన సందేశంలో ఎక్కడైనా సత్యవాక్యానికి భిన్నంగా వచ్చేటటువంటి మాట ఏదైనా ఉందా అని 1-2 సార్లు పరిశీలన చేసుకొని దేవుని వాక్యాన్ని అందించడం కొరకై సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేయబడతా ఉంది. తర్వాత మూడో విషయం ఏంటంటే, సేవకులు లేదా బోధకులైనటువంటి వారు దేవుని యొక్క ప్రతినిధులు మరియు ప్రజలకు అధికార ప్రతినిధులై ఉన్నారు. దేవునికి ప్రజలకు ఇద్దరికీ కూడా సేవకులైనటువంటి వారు రిప్రజెంటేటివ్గా ఉన్నారు. రిప్రజెంటేటివ్గా ప్రతినిధులుగా, రాయబారులైనటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు రాయబారులు అనే మాటను గురించి ఒకసారి మనం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేస్తే కనుక, ఎవరైనా ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి రిప్రజెంట్ చేయడానికి ఒక అంబాసిడర్గా మన మధ్యకు వచ్చినటువంటి సమయం అందు వాళ్ళ దేశాన్ని గురించి కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి మంచి పరిస్థితులను, అధికారాన్ని, ఇది అంతటినీ కూడా చాలా యథార్థమైనటువంటి రీతిలో చక్కగా ఏం చేస్తాడంటే ప్రజెంట్ చేసేటటువంటి వాడుగా ఉంటాడనమాట. అందుకే వాళ్ళని రాయబారులైనటువంటి వారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం బోధకులమైనటువంటి మనం దేవునికి అలాగే ప్రజలైనటువంటి వారికి మధ్య అధికార ప్రతినిధులైనటువంటి వారంగా ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, ఈ హేతు చేత మా వలన మీరు దేవుణ్ణి గురించినటువంటి వర్తమానం విన్నప్పుడు అది మా దగ్గర నుండి వచ్చిందని మీరు అనుకోకుండా, ఏ దేవుడైతే మమ్మల్ని సేవ కొరకై ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుని వర్తమానంగా మీరు దాన్ని అంగీకరించారు కనుక ఆ వాక్యమే విశ్వాసులైనటువంటి మీలో ఏం కలిగించింది అన్నాడు? కార్యసిద్ధి కలిగించింది అన్నాడు. కార్యసిద్ధి కలిగించింది అన్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, వెన్ వి డెలివర్ గాడ్స్ వర్డ్, మనం ఒక వాక్య సందేశాన్ని ఇస్తున్నప్పుడు ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు? దేవుని మాటలుగా వాళ్ళు వాటిని తీసుకునేటటువంటి వారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు దేవుని వాక్యంగా దాన్ని తీసుకునేటటువంటి వారుగా ఉంటారు కనుక మన మాటల్ని దేవుని మాటలుగా కాకుండా దేవుని మాటల్ని దేవుని మాటలుగా ప్రజలకి అందించగలిగేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో బోధకులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్నిసార్లు మన తలంపులు దేవుని తలంపులుగా చెప్పేటటువంటి ప్రమాదం ఉంది. పుసుక్కుని ఏమనేస్తాం? దేవుడు నాకు చెప్పాడు అంటాం, దేవుడు నన్ను ప్రేరేపించాడు అంటాం, దేవుడు నన్ను ఇలా చెప్పమంటున్నాడు అని అంటాం కదండి. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి అన్నట్టు. కనుక దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా చెప్పండి, అంతే తప్ప మన మాటల్ని దేవుని మాటలుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా ప్రజల్ని తప్పు త్రోవలో నడిపించేటటువంటి వారంగా ఉంటామనే విషయాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే, నమ్మకత్వాన్ని సంపాదించుటకు వారు బోధించిన దాన్ని పాటించి మాదిరిగా ఉండవలెను. యేసుప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులను గురించి, శాస్త్రులైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ వారు చెప్పుదురే గాని చేయరు అని అన్నాడు. బోధించడానికి అలవాటు పడ్డారు చాలామంది ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కదండి. బోధించడం కోసం అలవాటు పడినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఐడియాలజీ అంతా కూడా ఎలా ఉంటుందంటే, డూ వాట్ ఐ సే బట్ డోంట్ డూ వాట్ ఐ డూ. నేను చెప్పింది మీరు చేయండి, నేను చేసేదాన్ని గురించి మీకు ఎందుకు, సో నా జీవితాన్ని గురించి మీకు అనవసరం, నేను బోధ చేయడానికి నిలబడ్డాను కాబట్టి మీరు నేను చెప్పేదాని యందు దృష్టి ఉంచండి అని అంటే అది ఎలా కుదురుతుంది? వారు మనం చెప్పేదాని మీద దృష్టి నిలుపుతారు, అలాగే మన మీద కూడా
దృష్టి నిలిపేటటువంటి వారుగా ఉంటారు. కనుక ట్రస్ట్ వర్తీనెస్ని సంపాదించడం కోసం, నమ్మకత్వాన్ని సంపాదించడం కోసం బోధకులైనటువంటి వారు తాము చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. లేకపోతే మీ మాటల వల్ల ప్రజల మీద పెద్ద ప్రభావం అనేది ఏమాత్రం కూడా కనబడదు. మనం చెప్తున్నటువంటి మాటలు మన జీవితాల్లోనికి రానప్పుడు దానివల్ల ప్రయోజనం ఏముంది? కనుక మనం చెప్తున్నటువంటి మాటలు తప్పనిసరిగా మనం పాటిస్తున్నామో లేదో అనేది మన ఎదుట ఉన్నటువంటి ఆడియన్స్ గమనిస్తూ ఉంటారు. కనుక ముందు నేను వాళ్ళకి చెప్పడానికి ముందు నా జీవితానికి అది అన్వయించుకొని ఆ తర్వాత వారికి బోధించగలిగితే కనుక అది చాలా ప్రభావవంతమైనటువంటి పరిచర్యగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది 4వ విషయం. తర్వాత 5వది, అండ్ ఇది ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, తాము ఇంకా నేర్చుకునేవారనే సంగతి బోధకులైనటువంటి వారు మర్చిపోకూడదు. ఏమండి, మనం ఎప్పుడూ లెర్నర్సేనండి, మనం అంతా సాధించలేదు. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13-12 వచనం నుండి మాట్లాడుతూ, నేను ఇదివరకే గెలిచితినని అయినను సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకున్నట్లేదు, కానీ ఒక్కటి చేయుచున్నాను అని అన్నాడు. ఒక్కటి చేయుచున్నాను. ఏంటా ఒక్కటి చెప్పండి? ఏంటా ఒక్కటి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగే బహుమానం ఏదైతే ఉంటుందో ఆ బహుమానం పొందడం కొరకై వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపు నేను గురి వద్దకే పరుగెత్తుచున్నాను అని అన్నాడు. ఒక్కటి చేయుచున్నాను అన్నాడు. ఒక్కటి చేయుచున్నాను అన్నాడు. తన జీవితంలో ఆ ఒక్కటి చేసేటటువంటి క్రమంలో ఏంటా ఒక్కటి? దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగే బహుమానం పొందాలని పరిగెత్తుచున్నాడు. ఆ ఒక్కటి చేసేటటువంటి క్రమంలో తనకు తానుగా ప్రతిరోజు ఏమనుకుంటున్నాడంట? నేను ఇదివరకే గెలిచితనని అనుకోవట్లేదు, సంపూర్ణ సిద్ధి పొందానని నేను ఎప్పుడూ కూడా అనుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. బసక్కగానే గమ్యం చేరమండి అని అంటారు, కాదంటారా? చాలా ప్రయాణం ఉంటుంది. గమ్యం చేరుకునేటటువంటి క్రమంలో చాలా ప్రయాణం ఉంటుంది. విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా నేను అంతా సాధించేశాను అని అనుకోకూడదని మనం ఏ విధంగానైతే చెప్తామో, అలాగే మనం కూడా నేనంతా నేర్చుకున్నాను, ఇక నేర్చుకోవాల్సింది ఏది కూడా లేదు అనేటటువంటి తాత్పర్యం మన జీవితాల్లో ఉండకూడదు. మా ప్రాంతంలో ఒక చిన్న సంఘం ఉంది. ఆయన గారు అక్కడ పనిచేసేటటువంటి పాస్టర్ గారు ఇలా చెప్తాడంట వాళ్ళ చర్చిలో. ఏంటనంటే, నేను మీకు ఇక చెప్పేది ఏమీ లేదు, చెప్పాల్సింది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మొత్తం మీకు చెప్పేశాను, కొత్తగా చేయాల్సినటువంటి ప్రసంగాలు ఏమీ లేవు అని చెప్పి మాట్లాడటం అనేది చాలా విడ్డూరాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకు లేదండి, చాలా విషయాలు చెప్పాలి. నిరంతరం నేర్చుకునేటటువంటి విద్యార్థి ఎప్పుడూ కూడా నేను చెప్పడానికి ఏది లేదు అనేటటువంటి స్టేట్మెంట్ చెయ్యడు. నిరంతరం నేర్చుకునేటటువంటి వారంగా ఉండాలి. బోధించామంటే దాని అర్థం మనం ఏదో అధికులం, వాళ్ళు ఏదో అదములు, మనకేదో ఎక్కువ తెలుసు వాళ్ళకేదో తక్కువ తెలుసు అనేటటువంటిది కాదు. ఇందాక అన్న చెప్పారు కదా, 110 సార్లు బైబిల్ చదివానని ఒక ఆయన గురించి మాట్లాడుతూ వచ్చారు. డిఫరెంట్ కేసు అనుకోండి. జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఒక భక్తుని గురించి మీరు చాలా చోట్ల చదివే ఉంటారు. 200 కంటే ఎక్కువ సార్లు ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశాడు. బట్ స్టిల్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇంకా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంకా నేను నేర్చుకునేటటువంటి విద్యార్థినే అని అన్నాడు. ఈ భావన బోధకులైనటువంటి వారి యొక్క జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది ఎలా ఆలోచన చేస్తూ ఉంటారంటే, తమకంటే వయసులో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళని అడగడం కోసం పెద్ద నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీలో వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, మేమేమో వయసులో చాలా చిన్నవాళ్ళంగా ఉన్నాం. ఆయన్ని నేను అడిగేది ఏంటి అని అనుకుంటే మీరు ఇక్కడ ఉండోళ్ళు కాదు, లేదా వాళ్ళు చెప్పింది మేము వినేదేంటి అని అనుకుంటే మీరు ఇక్కడ ఉండోళ్ళు కాదు. ఒక వ్యక్తి నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంటే ఏ వయసులోనైనా సరే తన అనుమానాలు నివృత్తి చేసుకోవడం కొరకై ఏ వయసులో ఉన్నటువంటి వారి దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. సో మనం ఎప్పుడూ కూడా ఏ విధానాన్ని అనుసరించే వారంగా ఉండాలి అని అంటే, అంతా నాకు తెలుసు, అంతా అయిపోయింది, అంతా సాధించాను. ఒక ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి దైవజనుడు నేను ఇంకా పరిపూర్ణుడు కాలేదు అని అంటున్నాడండి పౌలు భక్తుడు.
ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి దైవజనుడు నేను ఇంకా పరిపూర్ణుడు కాలేదని అంటున్నాడు. ఏమండి, మనమేమో ఈడుస్తా ఉన్నాం జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని. అలా ఈడ్చేటటువంటి క్రమంలో నాకు అంతా తెలుసు అనుకోవడం ఎంత అవివేకం అవుతుంది. కనుక ప్రతిసారి కూడా మనం బోధిస్తున్న ప్రతిసారి దేర్ ఈజ్ సో మచ్ టు లర్న్, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మీ మధ్యకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యోహాను సువార్త 14 అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఆ సర్వసత్యంలోనికి నడిపించబడే అంత వరకు కూడా అనుదినం ఆయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని మనం బోధకులుగా ఏం చేయొద్దంటే మర్చిపోకూడదు. తర్వాత, ఇతర బోధకుల శైలి లేక రీతిని అనుకరించడానికి ప్రయత్నం చేయకండి. మనం బోధించేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే బీ లైక్ యూ, మీకు మీరుగా ఉండండి. ఎవరినో అనుసరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆయా సందర్భాల్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదండి, అవునంటారు కాదంటారా? ఒక స్థలంలో ఒక సేవకుడు వచ్చాడు. మా బావగారు ఇక్కడే, వాళ్ళది కూడా పల్నాడు జిల్లానే, చిలకలూరుపేట దగ్గర గణపురం అనేటటువంటి ఊరు వాళ్ళదనమాట. అయితే ఆయన మీటింగ్స్ పెట్టారు, ఒక ప్రీచర్ని పిలిచారు. ఎవరైనా చెప్పను, ఒక ప్రీచర్ని పిలిచిన తర్వాత ఆయన వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యం చెప్తూ మధ్యలో ఏం చేస్తున్నాడంటే కళ్ళు కొంచెం ఇలా గట్టిగా, అంటే కడుపు ఏదో బెగ్గబట్టినట్లుగా కళ్ళు మూసేసి అట్లా చేస్తున్నాడు అనమాట. నాలాంటి వాడు ఏం చేస్తాడంటే అన్ని గమనిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి నేను అయిపోయిన తర్వాత 17 or 18 years అప్పుడు నాకు. అయితే అయిపోయిన తర్వాత అడిగా నేను, ఆయన ఎవరి దగ్గర అయితే శిష్యత్వం చేస్తున్నాడో లేకపోతే ఎవరి దగ్గర అయితే ఉండి వాక్యం నేర్చుకుంటున్నాడో మొత్తం కాపీ పేస్ట్ అన్నట్టు, జిరాక్స్. ఇక ఆయన ఎట్లా చెప్తాడో ఈయన కూడా అట్లా చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన ఎలా మాట్లాడతాడో ఈయన అలా మాట్లాడుతున్నాడు, అన్నీ కూడా అవే చేస్తున్నాడు అనమాట. చేస్తున్నటువంటి క్రమంలో నేను బావగారితో అన్నాను, పాస్టర్ గారు మొత్తానికి కాపీ చేసేస్తున్నాడు కదా అని అన్నా. అంటే మరి ఆయన దగ్గరే నేర్చుకున్నాడు కాబట్టి ఆయన కాపీ కొట్టడంలో వింతే ఉందిలే అని అన్నాడు. అన్న తర్వాత ఇదంతా బాగానే ఉందిలే కానండి, నాకు డౌట్ వచ్చింది, ఆయన మధ్యలో కడుపు బిగబట్టి కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాడు అని అన్నా. అంటే ఆయన నాకు మతిపోయే విషయం ఒకటి చెప్పాడు అనమాట. ఆయన వాక్యం నేర్చుకుంటున్నటువంటి సదరు గురువు గారు ఎవరైతే ఉంటారో ఆయనకి కడుపులో ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి, వాళ్ళ గురువు గారికి ఆయనకి మరి ఇక తరచుగా కడుపులో నొప్పి వస్తో ఏమన్నా సమస్య ఉందో ఇంటర్నల్గా నాకైతే తెలియదు, కానీ దాన్ని బట్టి ఆయా సందర్భాల్లో కొంచెం ఆ నొప్పిని తట్టుకోలేక ఆయన బాధను వ్యక్తం చేస్తూ మధ్యలో కళ్ళు మూస్తూ అలా కడుపు బ్రేక్ పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈయనకి అట్లా ఎందుకు అవుతుందో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో, గురువు గారిని కాపీ కొట్టేటటువంటి క్రమంలో ఆయన యాక్షన్ కూడా ఏం చేస్తున్నాడు, కాపీ కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది వాళ్ళుగా ఉండడం కంటే వేరే వాళ్ళని అనుకరించేటటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. నీకంటూ ఒక సొంత శైలి ఉంటుంది, అర్థమవుతుందా? దాన్ని నువ్వు గుర్తుపట్టగలిగి దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాన్ని డెవలప్ చేసుకోవాలి. నీకంటూ ఒక సొంత శైలి అనేది ఉంటుంది కనుక వేరే వాళ్ళని అనుకరించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఓ దైవజన్ అన్నాడు, దైవజన్ ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, అనుకరణ అంట విగ్రహారాధనతో సమానం అంట. అర్థమైందా లేదా? అనుకరణ విగ్రహారాధనతో సమానం. చాలామంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ భక్తిని అనుసరించండి, అంటే వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి, అంతే తప్ప వాళ్ళు ఏ రకంగా గెషర్స్ ఇస్తే మనం కూడా ఆ రకంగా గెషర్స్ ఇచ్చేసి వాళ్ళు ఎలా మాట్లాడితే మనం కూడా అలాగే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు కనపడవు, వాళ్ళు కనపడతారు. అర్థమైందా? అంటే మళ్ళీ ఇక్కడ కనపడటానికి కాదు కదండి మనం చేసేది, కనపడటానికి కాదు, కానీ ప్రజలు దేవుని వాక్యం వినేదాని మీద ఉన్నంత దృష్టి కంటే మనం చేసేటటువంటి చర్యల్ని ఎక్కువగా గమనించేటటువంటి వారుగా ఉంటారనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రసంగించేటప్పుడు నీకంటూ ఒక స్వంత శైలి ఉంటుంది, దాన్ని నీవు డెవలప్ చేసుకుంటూ ముందుకు కొనసాగలే తప్ప వేరే వారిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తే అది విగ్రహారాధన అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు.
ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత తమ సందేశం ద్వారా ప్రజల్ని ఆహ్లాదపరచడానికి లేక సంతోషపరచడానికి ప్రయత్నించరాదు, కానీ ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకుని అన్వయించుకునేటట్లు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దేవుని వాక్యాన్ని అందించేటటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ చెప్తున్నాడు, వీఆర్ నాట్ టు ఎంటర్టైన్ ద పీపుల్. మనం ప్రజల్ని ఆహ్లాదపరచడానికి లేము ఇక్కడ. సత్యవాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారికి బోధించి ఆ వాక్యాన్ని వారు అన్వయించుకునేటట్లుగా వాళ్ళకి సహాయపడాలి తప్ప వాళ్ళని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నాలు, వాక్యాన్ని వేదికగా చేసుకొని లేదా వాక్య వేదికను వేదికగా చేసుకొని మనం చేసేటటువంటి ప్రయత్నం ఎప్పటికీ కూడా చేయకూడదు. ఇవి మనం బోధించటానికి ముందు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు అన్నట్టు. ఒకటి, బోధకులమైన మనకు కఠినమైనటువంటి తీర్పు ఉందని జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది, ప్రజలను సత్యానికి దూరంగా నడిపించకూడదు. మూడోది, మనము దేవుని యొక్క ప్రతినిధులం, ప్రజల యొక్క అధికార ప్రతినిధులంగా ఉన్నాం. నాలుగోది, ప్రజల యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం కొరకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని, అంటే వాట్ వీ ప్రీచ్ వీ మస్ట్ ప్రాక్టీస్ అనేది మనం జీవితాల్లో కలిగి ఉండాలి. తర్వాత ఐదవది, ఇంకా నేర్చుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆరవది, వేరే వారి శైలిని అనుకరించడం కాకుండా నీకంటూ ఒక సొంత శైలి ఉంటుంది, దాన్ని అభివృద్ధి పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రసంగించేటప్పుడు ఆహ్లాదపరచడానికి కాదు, కానీ ప్రజలను సత్యంలోనికి నడిపించి దాన్ని అన్వయించుకునేటట్లుగా చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి? చెప్పాలి, ఇంపార్టెంటే. మైన్యూట్ డీటెయిల్స్గా కనిపిస్తాయి కొన్ని, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాల దగ్గరే. హెర్మెనెటిక్స్లో ఒక రూల్ చదువుతాం, స్మాల్ వర్డ్స్ ప్రొఫౌండ్ మోర్ ఎఫెక్ట్ అని. చిన్న చిన్న పదాలు ప్రభావవంతమైనటువంటి పదాలుగా ఉంటాయి. ఉదాహరణకి మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం చదివితే మొదటి వచనంలో అననీయ సప్పీరా అనే ఒక ఇద్దరు దంపతుల గురించి వ్రాయబడి ఉంటుంది. అననీయ అని ఒక మనుషుడు ఉండేను, అతడు తన భార్య అయిన సప్పీరాతో కలిసి ఏకమై పొలమమ్మెను. తెలుగులో మీరు 5వ అధ్యాయం మొదటి వచనంలో అననీయ కంటే పేరు ముందు, అననీయ పేరు ముందు లేదా అననీయ అనేటటువంటి మాటకు ముందు భూతార్థం వేసుకొని కనపడినా చూసినా మీకు మాట కనపడదు, కానీ ఒక మాట ఉంది అక్కడ. ట్రాన్స్లేషన్స్లో అది ఎగిరిపోయింది అన్నమాట. ఏంటి ఆ మాట అంటే కానీ అనేటటువంటి మాట. కానీ అనేటటువంటి మాట ముందు జరిగినటువంటి విషయాన్ని కనెక్ట్ చేస్తూ రాసినటువంటి అధ్యాయం అది. 5వ అధ్యాయం కదండి, 5వ అధ్యాయం. మీరు తెలుగు బైబిల్ ఒక్క దాంట్లోనే ఆ పదం చూడరు. మీరు ఇంగ్లీష్లో కానీ ఇంకా ఇతర భాషల్లో కానీ మీరు చూసినట్లయితే కనుక కంజంక్షన్ వర్డ్ అనేది ఉంటుంది అనమాట, కనెక్టింగ్ వర్డ్ అనేది ఉంటుంది, కానీ అనేటటువంటి మాట ఉంటుంది. ఈ కానీ అనేది మనకు అర్థం కావాలి అని అంటే, అక్కడ విషయం అనేది పర్ఫెక్ట్గా మనకు అర్థం కావాలంటే ముందు జరిగింది ఏంటో మనకి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముందు జరిగింది ఏంటి అని అంటే గనక, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి అని దేవుని వాక్యంలో రాయబడింది. విశ్వసించిన వారందరూ అంటే ఎవరిని సూచిస్తూ చెప్పిన మాట? సంఘంలో చేర్చబడిన వారందరూ. విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఉన్నారంట, ఏక మనసుతో ఉన్నారు, ఐక్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు. తర్వాత రెండో మాట, ఆ విశ్వసించినటువంటి వారందరూ కూడా ఒక తలంపుతో ఉన్నారు వాళ్ళ ఐక్యతలో. ఏంటయ్యా తలంపు అని అంటే, తమకు కలిగిందంతయు కూడా అమ్మి అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, దేవుని సేవ కొరకు సహకరించాలి. తమ చర స్థిర ఆస్తులను అమ్మి వాటిని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మళ్ళీ ఇక్కడ అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటే అపోస్తులు ధనవంతులు అవ్వాలని కాదు, అపోస్తులు దేవుని సేవలో వాటిని ఉపయోగించాలనేటటువంటి ఉద్దేశంతో ఐక్యత కలిగి ఒక అద్భుతమైనటువంటి పనిని వారు చేస్తున్నటువంటి సమయమందు అదిగో చరిత్రలో జరగనటువంటి సంఘటన ఒకటి జరిగింది అనేది చెప్పడం కొరకు మధ్యలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే కానీ. కానీ అనేటటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. కానీ ఎంత చిన్న మాట, ఎంత చిన్న మాట, ఒక సెకండ్ కూడా పట్టదు కదా ఆ మాట చెప్పడానికి. స్మాల్ వర్డ్ బట్ ప్రొఫౌండ్ మోర్ ఎఫెక్ట్. చిన్నదే కానీ చాలా ప్రభావాన్ని అది అక్కడ చూపిస్తూ ఉంది వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో. కనుక చిన్న చిన్న విషయాల దగ్గరే తొందరగా దొరికిపోయేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటుంది కదండి, బొక్కావాని తైలంలో చచ్చినీగల పొడుడు చేత చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో పెట్టిన ఎడల జ్ఞానమును ఘనతను
తేలగొట్టినని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ఓటీ ఇంట్రడక్షన్, ఎన్టీ ఇంట్రడక్షన్, థియాలజీ, సంఘ చరిత్ర, ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర కలబోసి ఒక సందేశాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు ఉపయోగపడేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. అర్థమవుతుందా? కనుక ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే అది మన ప్రీచింగ్ చాలా ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాక మన బోధించే పరిచర్య అనేది ప్రజలకి చాలా మేలుకరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇవి బోధకుల కొరకు, బోధించేటటువంటి వారికి. తర్వాత నెక్స్ట్ పేజీలో సార్థకమైనటువంటి ప్రసంగం కొరకైనటువంటి సూచనలు. అంటే ఒక మంచి సందేశాన్ని డెలివరీ చెయ్యాలి అని అంటే, సార్థకమైనటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి సందేశాన్ని మనం ప్రకటించాలంటే దాని కొరకైనటువంటి కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. అనేక విధములుగా సమాచారం తెలియజేయటంలో ప్రసంగించడం అనేది ఒక పద్ధతి. కాబట్టి కొన్ని విషయాలు మనసులో ఉంచుకోవాలి. ఒక విషయాన్ని తెలియజేయడం కోసం చాలా పద్ధతులు ఉంటాయి. పద్ధతులు ఉంటాయి. అందుట్లో ఒక పద్ధతి ఏంటంటే ప్రీచింగ్, ప్రసంగించేటటువంటి విధానం అనేది అనేకమైనటువంటి విషయాలు తెలియజేయడం కొరకై ఒక పద్ధతి. కాబట్టి ఆ చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ఒక మీనింగ్ఫుల్ విధానంలో, సార్థకమైనటువంటి విధానంలో, సమర్థవంతమైనటువంటి విధానంలో మీరు తెలియపరచాలి అని అంటే గనక ఇదిగో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. ఏంటి అవి అని అంటే, ఒకటి, నువ్వు చెప్తుంది ఏదైతే ఉందో అది నీకు బాగా తెలిసి ఉండాలి. అరాకొర జ్ఞానం కాదు. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని తలంచినప్పుడు దాని మీద ఫుల్లెస్ట్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అరాకొర మాట్లాడామనుకోండి, సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడామనుకోండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు. మనకి తెలిసింది ఏదైతే ఉండదో అది ప్రజలకు చెప్పాలి అని అనుకున్నప్పుడు, లేదా ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అని అనుకున్నప్పుడు, దాన్ని గూర్చినటువంటి పూర్తి అయినటువంటి అవగాహనలో మనం ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు మనకు ఉపయోగపడేది ఏంటి అని అంటే, నిరంతర ధ్యానం, స్టడీ చేస్తూనే ఉండాలి. సో నీ సందేశాన్ని, నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావు ఆ ప్రసంగాన్ని నువ్వు బాగా ఎరిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఏంటి అని అంటే, వినువారి అవసరతలు అంటే మళ్ళీ భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి కాదు, వారి యొక్క ఆధ్యాత్మిక అవసరత ఏంటి, ఈ ప్రజలకు ఏం అవసరం, నేను వీళ్ళ మధ్య నిలబడినప్పుడు వీళ్ళు దేన్ని గురించి చెప్తే వీళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి తలంపు తప్పనిసరిగా నువ్వు కలిగి ఉండాలి. అది లేకపోతే నువ్వు ప్రసంగించేటటువంటి సందేశాలు చాలా మేరకు ఉపయోగపడకపోవచ్చు. అర్థమైందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక మీటింగ్ పిలిచారు అనుకుందాం, మిమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలిచారు. వెళ్ళిన తర్వాత ఒక క్రొత్త ప్రదేశం, అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో నీకు తెలియదు, ఆడియన్స్ ఎలాంటి వారో తెలియదు, అందరూ చూస్తుంటే ఒకే రకంగా కనపడుతున్నారు కూర్చున్నటువంటి వారందరూ కూడా. అయితే ఒక ప్రీచర్గా లేదా ఒక టీచర్గా నువ్వు బోధించడానికి నిలబడటానికి ముందు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక అవసరతను గూర్చి ఎరిగి ఉండడం అనేది చాలా మంచి విషయం. అలా ఎరిగి ఉండడానికి నీకు సహాయపడేటటువంటి ఒక సాధనం ఏంటో తెలుసా? నిన్ను ఎవరైతే పిలిచారో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న ఆడియన్స్ ఎలా ఉంటారు, వాళ్ళకి ఏ విధానంలో మనం చెప్తే బాగుంటుంది అని డిస్కస్ చేయడం తప్పేం కాదు. డిస్కస్ చేయడం అనేది తప్పేం కాదు. నీకో సిద్ధపాటు అనేది ఉంటుంది. కానీ ఆ సిద్ధపాటుకి నీకు సహాయపడేది ఏంటో తెలుసా? నిన్ను పిలిచినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి వారు, వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు అలాంటి అవగాహన అనేది మనం లేకపోతే ఎలా ఉంటుందంటే, ఇది సామాన్యమైనటువంటి ప్రజలు, మోటు ప్రజలు అంటారు చూడండి, వేరుగా అనుకోమాకండి. పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి ఏమీ అర్థం కానటువంటి, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్తే కానీ అర్థం కానటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి నా వేదాంతాన్ని అంతటినీ కూడా నేను పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, కానీ చూస్తున్నారు. అయ్యగారు మీటింగ్ పెట్టారు కాబట్టి రావాలి, రాకపోతే అడుగుతాడు.
అనే తాత్పర్యంతో వచ్చి కూర్చున్నారు అని అనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ యొక్క నాడిని మనం ఎరగకుండా మనం సిద్ధపడినటువంటి ట్రైకాటమస్ థియరీ, డైకాటమస్ థియరీ అని చెప్పి ఇలా ఏవేవో కొత్త కొత్త పదాలు వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసామనుకోండి, వింతగా చూస్తారు. ఏం చెప్పాడో కానీ బాగా చెప్పాడండి, కానీ ఏం అర్థం కాలేదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి? పోయినసారి మీకు ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుండే ఉండదు అనుకుంటున్నాను. అలా ఉంటుంది పరిస్థితి. కనుక నువ్వు ఎవరి మధ్య అయితే నిలబడుతున్నావో అక్కడ ఉన్నటువంటి పిల్లల మనస్తత్వం, యవనస్తుల మనస్తత్వం, పెద్దవాళ్ళ మనస్తత్వం, వృద్ధులైనటువంటి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండాలో అది మనం ఎరిగి ఉండకపోతే గనక సార్థకమైనటువంటి సందేశాన్ని మనం అందించలేమనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. సో వినేవారిని వారి యొక్క ఆత్మీయ అవసరత ఏదైతే ఉందో దాన్ని గురించి నీకు స్పష్టమైనటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే నువ్వు ఒక సార్థకమైనటువంటి సందేశాన్ని వారికి అందించగలవు. తద్వారా వాళ్ళకు మేలు కలుగుతుంది. తర్వాత అక్కడ ఒక మంచి కొటేషన్ ఇచ్చాడు చూడండి. వాక్యాన్ని చదువు, ఆ తర్వాత ప్రజలను కూడా చదవండి. నీకు ఏది స్పష్టముగా లేదో అది వినేవారికి కూడా స్పష్టంగా ఉండదు. అంటే నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటే గనక ప్రజలను కూడా కన్ఫ్యూజన్లో పడేస్తావు నీ బోధతో. కనుక నీకు ఏది స్పష్టంగా లేదో అది వినేవారికి కూడా స్పష్టంగా ఉండదు. కనుక నిర్దిష్టంగా స్పష్టంగా ఉండడం కొరకైనటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ 4వ విషయం, వినువారికి సామాన్యమైన పదములను ఉపయోగించుము, అయితే క్రొత్తమైన భావసూచక పదములను ఎన్నుకొనుము. ఇష్టమైన పదములు లేక వచనములు మితిమీరి వాడునట్లు ప్రయత్నించవద్దు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వేదిక మీదకి ఎక్కిన తర్వాత మాట్లాడే విధానం మారిపోయింది. సామాన్యంగా అందరి మధ్య కూర్చున్నప్పుడు వాడుక భాష మాట్లాడుతూ ఉంటారు. వేదిక మీదకి వెళ్ళిన తర్వాత అదేదో పరలోకం నుండి దిగొచ్చారు అనుకుంటారేమో, మొత్తానికి తెలియదు. కానీ అర్థం కానటువంటి పదాలు ఉపయోగించేటటువంటి ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గెషర్స్ మారిపోతాయి, ఆ పదాలు మారిపోతాయి, లేకపోతే మాట్లాడేటటువంటి విధానం మారిపోద్ది. కొంతమంది నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మామూలుగా కూర్చున్నప్పుడేమో చాలా అర్థవంతమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. వేదిక మీదకి ఎక్కిన తర్వాత ఒక పదం మాట్లాడారంటే కనుక దాన్ని గురించి డిక్షనరీలు వెతుక్కోవాలి అర్థం. అంటే కొత్త పదాలు చెప్తే కొత్తగా ఉండదు అనుకుంటారు ప్రసంగం. అర్థం కానటువంటి పదాలు చెప్తే ఒక ఆయన అంటున్నాడు ఆ మధ్యన, నేను మిమ్మల్ని తిడితే కనుక మీరు సంస్కృతంలో దాన్ని ఏమంటారు డిక్షనరీలు వెతుక్కోవాలి అర్థాలు తెలుసుకోవడానికి అని చెప్పి ఒక వీడియో వేదికగా చేసుకొని మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఆయన ఎవరో ఏదో అన్నారు కాబట్టి తిరిగి కౌంటర్ ఇచ్చేటటువంటి క్రమంలో మీరు నన్ను తిడుతున్నారు, బాగానే ఉంది, నేను కానీ మిమ్మల్ని తిట్టానంటే కనుక మీరు డిక్షనరీలు వెతుక్కోవాలి అర్థాలు తెలుసుకోవడానికి అన్నాడు. మామూలుగానే తిట్టు, డిక్షనరీలు వెతుక్కునే అంత పని ఎందుకు పెట్టేది? మామూలుగా మాట్లాడండి. కొత్త కొత్త పదాలు ఉపయోగించేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఏం చెప్తున్నారా అనేటటువంటి భావన తొందరగా ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఇష్టమైన పదాలు వచనాలు మితిమీరి వాడునట్లు ప్రయత్నించకండి. 5వది, వినువారికి ఇంతకు ముందే తెలిసిన విషయములకును నీ సందేశమునకును సంబంధమును ఏర్పరచుము. వినేవారికి ఆల్రెడీ తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆల్రెడీ తెలిసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనా పద్ధతి అన్నమాట. ఆయన ఏం చేసేవాడు? ఉపమానములను జోడిస్తూ పరలోక సంబంధమైనటువంటి సత్యాలని అర్థమయ్యేటటువంటి రీతిలో ప్రజలకు బోధిస్తూ ఉండేటటువంటి వాడు. అనుదిన జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని వాటిని ఇల్లుస్ట్రేషన్స్గా తన సందేశాల్లో ఉపయోగిస్తూ ఆ సందేశాన్ని ఆ ప్రజల్ని కనెక్ట్ చేసుకుంటూ ప్రభు మాట్లాడుతూ వచ్చేటటువంటి వాడు. అందుకే ఆయన బోధకు అందరూ కూడా ఏమయ్యేవారు? ఆశ్చర్యపడిపోయేవారు. మన బోధలకు కూడా ఆశ్చర్యపడుతున్నారు. కాకపోతే ఈ ఆశ్చర్యం వేరు. ఇది ఎలాంటి ఆశ్చర్యం అంటే అర్థం కాని ఆశ్చర్యార్థకం కదండి. కనుక ఏదో కొత్త సంగతి చెప్పుటయందు వినుటయందు కాలం గడిపేటటువంటి ఆ ఏథెన్స్లో ఉన్నటువంటి ప్రజలు మన ఎదుట ఉన్నారు అనేటటువంటి తలంపుతో కాకుండా వాళ్ళకి తెలిసింది ఏదైతే ఉందో దాన్నే ఆధారంగా చేసుకొని
వాళ్ళకి వాక్యాలు చెప్తూ ఉంటే కనుక స్పష్టమైనటువంటి రీతిలో వాళ్ళకి మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది అర్థమవుతుంది. నెక్స్ట్ 6, తమంతట తామే నేర్చుకొనుటకు పురికొల్పుము. ఎంత ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేస్తే వాళ్ళు అంతగా దేవుని వాక్యాన్ని నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవడానికి ఒక జిజ్ఞాస, ఆసక్తిని అనేది కనబరిచేటటువంటి పరిస్థితుల్లో బోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. 7, ప్రభునందు ఉత్సాహభరితుడై నీ సందేశమును గురించి అత్యాసక్తి కలిగి ఉండుము. అయితే నువ్వు ప్రసంగించడానికి అరవనక్కర్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రసంగించడానికి అరవాల్సిన పని లేదు. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు కదా, అదేమంటే మనం దానికి పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే చెప్పండి, ఉజ్జీవ ప్రసంగికులా లేకపోతే ఆత్మావేశంతో మాట్లాడుతున్నారనే? మరి మీ ఏమంటారు, బాప్తిజం ఇచ్చి వ్యవహాన్లు అయిపోతున్నారా? అరణ్యంలో కేక వేయి ఒకని శబ్దం, కేక అని వినపడింది కాబట్టి గట్టి గట్టికి కేకలు వేయాలనేది దాని భావం. ఏమండి, అరవనక్కర్లేదు, అరవనక్కర్లేదు. ప్రజలు వినగలిగేటటువంటి రీతిలో సహజంగా గద్దించేటటువంటి క్రమంలో గట్టి గట్టిగా అరవడం అనేది సామాన్యమైనటువంటి విషయమే కానీ మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి అరవాల్సినటువంటి అవసరం లేదనేది అభిప్రాయం. ఓకే, సో ప్రసంగించడానికి అరవాల్సిన అవసరం లేదు. ప్రభునందు ఉత్సాహభరితులై నీ సందేశాన్ని గురించి అత్యాసక్తి కలిగి ఉండు. నెక్స్ట్ 8, ఉదాహరణలు దృష్టాంతముల ద్వారా నీ సందేశంలోనికి ప్రజలను లాగటానికి ప్రయత్నం చేయి. ఇల్లుస్ట్రేషన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు నీ సందేశం వైపుకి ఏం చేయబడతారంటే ఆకర్షింపబడతారన్నమాట. అందుకని ఉపమానాలు ఉపయోగించాలి టు మేక్ ద పాయింట్ క్లియర్. నువ్వు చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయాన్ని సూటిగా ఏదైతే చెప్పాలనుకుంటున్నావో దానికి పర్ఫెక్ట్ ఇల్లుస్ట్రేషన్ అనేది ఒకటి జోడించబడితే కనుక వాళ్ళు వింటున్నటువంటి సందేశాన్ని ఇట్టే మనసులో జాగ్రత్తగా ఉంచుకోగలరు, అన్వయించుకోగలరు. నెక్స్ట్, వినివారికి ప్రేమ, శ్రద్ధ మరియు పట్టింపును తెలియచేయము. నెక్స్ట్ 10వది ఏంటంటే మార్పు కలిగేంత వరకు నేర్చుకొనుట జరగదు. మార్పు కలిగేంత వరకు నేర్చుకొనుట అనేది జరగదు. కనుక ఈ 10 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నీవు ఒక సార్థకమైనటువంటి సందేశాన్ని అందించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్, బైబిల్ సందేశముల కొరకు ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకములు. బైబిల్ సందేశాలు నీవు అందిస్తూ ఉంటుండగా ఇవి కొన్ని స్పెషల్ గైడ్ లైన్స్ అన్నమాట. ప్రత్యేకమైనటువంటి, ఇంతకుముందు చదివినేమో సాధారణమైనటువంటి సూచనలు, ఇవి ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు అంటే, మొదటిది, సందేశ ఆరంభమునకు ముందు బైబిల్ వాక్యమును పూర్తిగా చదివి సందేశాన్ని ఇస్తూ ఉండగా ప్రత్యేక వచనములు లేదా పద సముదాయములను మరలా వాడుము. ఇవి సందేశం కొరకు అధికారముగా దేవుని వాక్యమును స్థిరపరచును. ఇదేంటంటే నీవేదైనా ఒక బైబిల్ సందేశాన్ని ప్రసంగిస్తున్నప్పుడు కొన్ని పదాలు ఉంటాయి, వాటిని రిపీటెడ్గా వాడటం అనేది చాలా మేలుకరం. మళ్ళీ వాడటం అనేది చాలా మేలుకరం. దీని ద్వారా ఏం కలుగుతుంది అంటే నువ్వు చెప్పాలి అనుకున్నటువంటి బైబిల్ సందేశం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా ప్రజల్లోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. మొదటిది, నీ ద్వారా దేవుని వాక్యాన్ని మాట్లాడనివ్వాలి. అంతే తప్ప నేను మాట్లాడింది దేవుని వాక్యం అనేటటువంటి తలంపుతో ఉండకూడదు. రెండవది, నీ లక్ష్యమును నెరవేర్చుటకు నిశ్చయం కలిగి ఉండుటకు నీ సందేశం యొక్క ఉద్దేశాన్ని మనసులో ఉంచుకోవాలి. ఏ ఉద్దేశంతో నేను ఈ సందేశాన్ని చెప్తున్నాను, పర్పస్ ఏంటి? నిలబడ్డాను, ఏదో 20 నిమిషాలు చెప్పాలి కాబట్టి చెబుతున్నానా, అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానా, లేకపోతే డ్యూటీ కాబట్టి, బాధ్యత కాబట్టి, ఆదివారం వచ్చింది కాబట్టి, ఒక ప్రసంగం చెప్పాలి కాబట్టి, లేదా ఒక కుటుంబ ప్రార్థనలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నానా, లేకపోతే ఈ సందేశాన్ని ప్రజలకి నేను చేరవేయడంలో వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్, లేదా దేవుడు వారి నుండి ఏం ఆశిస్తున్నాడు, నా ఉద్దేశం ఏంటి, నేను వారి నుండి ఆశించేది ఏంటి, ఏం నేర్చుకోవాలని వారి పట్ల నేను కోరిక కలిగి మాటలు మాట్లాడుతున్నాను అనేది తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక, అంటే సమాచారాన్ని తెలియచేయటం కొరక, లేకపోతే ప్రవర్తనలో మార్పు కొరక,
లేదా అభిప్రాయాలు, భావాలు, దృక్పథాలు మొదలగు వాటిని ప్రభావితం చేయడం కొరక, దేని కొరకు నేను ఈ సందేశాన్ని మాట్లాడుతున్నాను, ఈ సందేశాన్ని చెప్తున్నాను? చాలా చాలా సందర్భాల్లో బోధకులైనటువంటి వారు తాము చెప్తున్నటువంటి సందేశాలను గూర్చి ఏ ఉద్దేశం అయితే వారి హృదయాల్లో కలిగి ఉన్నారో వారు వాటిని గురించి స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి వారుగా ఉన్నారనేది తిరుగులేనటువంటి సత్యం కొందరిని గమనిస్తున్నప్పుడు. కనుక లక్ష్యాన్ని చేరడానికి ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నది. మూడవది, విధేయత లేని జ్ఞానము దాదాపు నిరుపయోగమని గ్రహించినట్లు నీ శ్రోతలను నడిపించుము. శ్రోతలకి తప్పనిసరిగా, శ్రోతలంటే వినేవారు, వినేవారికి తప్పనిసరిగా నువ్వు తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు వింటున్నారు, విన్నందువల్ల మాత్రం ప్రయోజనం లేదు. మీరు వింటున్నటువంటి దేవుని మాటలు తప్పనిసరిగా అన్వయంలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నెక్స్ట్, నీ సందేశంలో ఆసక్తిని రేకెత్తించుటకు నీ ఉపోద్ఘాతమును క్లుప్తముగాను మరియు సృజనాత్మకముగాను ఉంచు. ఇంట్రడక్షన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, తొలి పలుకులు అంటారు చూడండి, ఆ తొలి పలుకులు ఏవైతే ఉంటాయో అవి ప్రజలను సందేశంలోనికి నడిపించేటట్లుగా చాలా అంటే చాలా క్లుప్తంగా కొద్ది మాటల్లోనే ఉంచడానికి జాగ్రత్త పడాలి. ఇంట్రడక్షన్ ఏమో బంగాళాఖాతం అంతాను, సందేశం ఏమో ఒక 5 నిమిషాల్లో చెప్పేసి ముగించేస్తే కనుక పరిచయం చెప్పడానికే చాలా టైం గడిచిపోయింది. కనుక ఈ పరిచయం మాటలు చెప్పేటటువంటి విషయంలో మనం తప్పనిసరిగా శ్రద్ధ తీసుకొని తక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉన్నది. నీ శ్రోతలు కూడా అనుసరించినట్లు నీవు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మని అనుభవించినట్లు నీ ప్రాథమిక సంక్షిప్త వర్ణనను అనుసరించుము. అవుట్లైన్ ఉంటుంది కదా, ఆ అవుట్లైన్ అనుసరించి మాట్లాడుతూ ఉంటే చాలా ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, అవుట్లైనా 1, 2 పాయింట్ 3 పాయింట్లు ఇట్లా పాయింట్లు వైజ్గా చెప్పాలా? మాకు అట్లా తెలియదు. అట్లా తెలియదంటే తెలుసుకోవాలి. మేము ఎప్పుడు చెప్పలేదంటే చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకు ఇది నేర్చుకోవాలి అంటే, మీరు చెప్పాలి అనుకున్నటువంటి విషయాన్ని ప్రజలకి సూటిగా చెప్పగలరు, గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడ మాట్లాడటం మొదలు పెడతారో, ఎక్కడ ముగిస్తారో చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. ఇది ఎట్లా ఉంటుందంటే, గమ్యం లేని ఏదో పత్రికలో ఒక మాట ఉంటుంది అనమాట, మార్గము తప్పి తిరుగు చుక్కలు, కొన్ని చుక్కలు మార్గం తప్పి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉంటుంది అనమాట. సో అవుట్లైన్ని తప్పనిసరిగా అనుసరించేటటువంటి వారై ఉండాలి. తర్వాత ముఖ్య భావాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుని అందుకే రివ్యూ అని చెప్పాను. నీ ముఖ్య భావం వివరించి, దృష్టాంతపరిచి, నిరూపించి, అన్వయించు. కానీ పాఠ్య భాగం మీద, ముఖ్య భావం మీద దృష్టిని తప్పనిసరిగా కేంద్రీకరించాల్సినటువంటి అవసరత ఉన్నది. 8, దేవుని వాక్యముతోనే నీ శ్రోతలకి ఉపదేశం చెయ్యి, బుద్ధి చెప్పు, ప్రోత్సహించు, సరిచేయి. ఎందుకంటే దేవుని వాక్యం వీటన్నిటికీ ప్రయోజనకరమైంది. తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. 2వ పత్రికలో 9వ మాట, సందేశమును క్లుప్తముగా సంగ్రహపరచుటకు మరియు ముఖ్య భావమును తిరిగి చెప్పుటకు ముగింపును ఉపయోగించుము. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ముగిస్తాను అని చెప్పినప్పుడు ముగించండి. ఓకేనండి, ముగిస్తా, ఇక నేను ముగిస్తున్నాను అన్నప్పుడు ముగింపులోనికి వచ్చేసేయండి. ఇంకో విషయం జ్ఞాపకం వస్తుందని చెప్పి మొదలు పెట్టారనుకోండి, మీరు ఇంకో కొత్త సందేశాన్ని మొదలుపెట్టిన వాళ్ళు అవుతారనమాట. కొంతమంది ముగింపే గంట ఉంటుంది. ఏమంటే ముగింపు గంట ఉంటుంది. ముగిస్తాను అంటారా, ముగిస్తారేమో అనుకొని మనం బైబిల్ మూసేస్తాం. కానీ అప్పుడే కొత్త సందేశం ప్రారంభమైంది అన్నట్టు ఉంటుంది కొంతమందికి కదండి. సో ముగిస్తాను అన్నప్పుడు ముగించండి. నెక్స్ట్, ప్రజలు దేవునికి విధేయులై స్పందించినట్లు సవాలు చేసి ప్రార్థనతో ముగించు. సో ఇదంతా కూడా ఏంటంటే, ఇప్పటివరకు మనం విన్నటువంటి మాటలకి రివ్యూ మరియు సార్థకమైనటువంటి ప్రసంగం చేయడానికి బోధకులకు, ప్రసంగాలకు అనుకూలమైనటువంటి సూచనలు. నెక్స్ట్, మన ప్రసంగం ఎంతసేపు ఉండొచ్చు? ఎంతసేపు చెప్పొచ్చు అండి? చెప్పండి. 40 నిమిషాలని బుక్ చూసి చెప్పమాకండి. ఎంతసేపు ఉండొచ్చు? సాధారణమైనటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే 45 minutes.
సైకలాజికల్గా మాట్లాడుతూ ఉంటే ఒక 45 నిమిషాల వరకు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రజలు స్వీకరించగలరు. ఈ 45 నిమిషాల తర్వాత విన్నట్టు ఉంటారు అంతే, నువ్వు కేకలేయటమే, అదేనా మీరు మాట్లాడటమే. ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారండి, ఓకే. 45 నిమిషాల వరకు వాళ్ళ మైండ్ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. ఈ 45 నిమిషాల తర్వాత మొత్తం మైండ్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట, మీకు ఆఫ్ అయినట్టు క్లాస్ చెప్పేటప్పుడు. అయితే ఇది ప్రసంగాలు కాదండి, కంగారు పడమాకండి, ఇవి క్లాసులు, ఓకేనా. జనరల్గా అంతేనండి, బైబిల్ కాలేజ్ సెటప్లో అంటే మనకున్న ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి 2 సెషన్ల కింద డివైడ్ చేశాం. కానీ అంటే మీరు వెళ్ళడం రావడం మధ్యలో 15 నిమిషాల విరామం దొరుకుతుంది. కానీ క్లాసెస్ అట్లా ఉండవు, ఒక 5 నిమిషాలు బ్రేక్ ఉంటుంది, మళ్ళీ కొత్త క్లాస్ ప్రారంభం అవుతుంది. 45 మినిట్స్ దాటిన తర్వాత బుర్ర స్వీకరించదు. కనుక 45 నిమిషాలు క్రూషియల్ టైం అయి ఉండగా, ఆ క్రూషియల్ టైంలో వాళ్ళు నువ్వు ఏదైతే వినాలి అని అనుకుంటున్నావో దాన్ని అంతటినీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్తే చాలా మేలుకరంగా ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఎజ్రా 3 గంటలు చెప్పాడు, ప్రజలందరూ ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నారు. మరి ఎజ్రా ప్రార్థన అయిపోయిన తర్వాత 3 గంటలు ప్రార్థన చేయించాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అయిపోయిన తర్వాత ఎజ్రా ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఎజ్రా గ్రంథాన్ని చదవండి, మీకు తెలిసే ఉంటుందిలే. ఎజ్రా గ్రంథాన్ని మీరు చదివితే ఒక జాము సేపు దేవుని వాక్యాన్ని ప్రసంగించాడంట వేదికనెక్కి. జాము సేపు ప్రసంగించినటువంటి ఎజ్రా జాము సేపు దేవుని పిల్లలైనటువంటి వారిని ప్రార్థనలో నడిపించగలిగాడు. ఎజ్రా జాము సేపు దేవుని వాక్యం చెప్పాడనేదే చెబుతారు, కానీ అసలు వాక్యం అయిపోయిందే ఆలస్యం. ఆ మైక్ని వెనకున్న కన్వీనర్కో సభాధ్యక్షులకో ఇచ్చేసి వీళ్ళు జంప్ అయిపోతారు అన్నట్టు కదా. ఇలాంటివి వెతుక్కొని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ అన్వయించడం దగ్గరికి వచ్చేసరికి చాలా ఏమంటే తడబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో సాధారణమైనటువంటి నియమం ఏంటంటే 45 నిమిషాలు అనేది కరెక్ట్ టైం. ఒకవేళ అవసరతను బట్టి ఆధారంగా చేసుకొని కొంచెం ఎక్కువసేపు అయినా ప్రసంగించడం తప్పేం కాదు. బట్ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే 45 నిమిషాలు మనం చెప్పేది ఏదైతే ఉంటుందో అది ప్రజల మనసులోనికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బుక్లో ఇచ్చింది ఏంటంటే సాధారణమైనటువంటి మార్గదర్శకం, జనరల్ గైడ్ లైన్ అన్నమాట ఇది. ఉదాహరణకి మీ ప్రసంగం 40 నిమిషాలు అనుకోండి, ఆ 40 నిమిషాల్లో మీ ఇంట్రడక్షన్ 3 నిమిషాలు, మీ సందేశం 25 నుండి 30 నిమిషాలు, ముగింపు 3 నిమిషాలు, చివరిలో ఆహ్వానం అనేది ఒక 5 నిమిషాలు. ఆహ్వానం ఆల్టర్ కాలింగ్ ఉంటుంది కదా, అలాంటి వాటి కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన, వీటన్నిటితో ముగించవచ్చు. ఇది సాధారణమైనటువంటి నిడివి. ఒకవేళ మీరు 1 గంట ప్రసంగం చేశారనుకోండి, ఈ గంట ప్రసంగంలో మళ్ళీ 5 నిమిషాల నుండి 7 నిమిషాల వరకు మీ పరిచయాన్ని ఉంచండి. ఆ తర్వాత ఒక 40 నిమిషాలు ప్రసంగం చెప్పండి. ఆ తర్వాత ముగింపు అనేది ఒక 7 నుండి 10 నిమిషాల్లో చేయండి. చివరి 5 నిమిషాలు మీరు ప్రార్థనలోను అలాగే ప్రజల్ని వాక్యానికి స్పందించేటటువంటి విషయంలో నడిపించట్లోను అలా చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది కూడా ఇంపార్టెంటేనా? ఇంపార్టెంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు హోమిలెటిక్స్ టీచ్ చేసినటువంటి ప్రొఫెసర్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రీచింగ్ అంతా చెప్పడం అయిపోయిన తర్వాత, అంటే ప్రీచింగ్ మెథడ్స్ అన్నీ కూడా చెప్పడం అయిపోయిన తర్వాత టైం ఇచ్చేవాళ్ళు అన్నమాట. టైం ఇచ్చేవాళ్ళు. ఎంత టైం? ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ చదవటానికి వినటానికే చాలా రోజులు పట్టింది కదండి, మరి ప్రసంగం చేయడానికి ఇంకెన్ని రోజులు పట్టాలి? అలా ఏం కాదు. ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ 15 నిమిషాల్లో ఒక సందేశాన్ని సిద్ధం చేయాలి. అదొక కత్తి మీద సాములా ఉండేది మాకు. ఎక్కడ మిస్టేక్ అయినా మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన టైంను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే సంఘంలో ఉన్నటువంటి అవసరతను బట్టి కొన్నిసార్లు మనం 1 గంట మాట్లాడవచ్చు, లేదా గంటకు 10 నిమిషాలు అంతే.
అంతకంటే ఎక్కువగా వినగలిగేటటువంటి పరిస్థితి ప్రజల్లో ఉండదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సాధ్యమైనంత వరకు నేను నా విషయాన్ని గురించి మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు ఒక గంట నుండి గంట 10 నిమిషాల మధ్యలో ఉండేటట్టు జాగ్రత్త పడతా. అయితే కొన్నిసార్లు మాత్రం తప్పనిసరిగా ఒక గంట వ్యవధిలోనే చెప్పాలి అనుకున్నటువంటి విషయాల్ని వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ మరో విషయం మర్చిపోకూడదండి. వింటున్నారా లేదా అనేది కూడా గ్రహించుకోవాలి. వింటున్నారా లేదా అనేది అర్థమైపోయింది. మన ఆడియన్స్ చూస్తున్నప్పుడు, ప్రజల్ని చూస్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారా లేదా అనేది మనకు అర్థమవుతుంది కనుక దాన్ని బట్టి జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఆహ్వానం అంటే మన ప్రీచింగ్ అయిపోయిన తర్వాత ఆల్టర్ కాలింగ్ లేదా ఆహ్వానం అనేది ఏ విధమైనటువంటి పద్ధతుల్లో చేయొచ్చో ఇక్కడ కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాడు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడానికి మీ వాక్య సందేశం చెప్పిన తర్వాత తీర్మానాలు చేసే టైంలో, ఒకటి, ప్రజలు తమ చేతులు ఎత్తమని, నిలబడమని, లేక ఆరాధన తర్వాత లేక అదే సమయంలో ముందుకు రమ్మని సూచించవచ్చు. ఇది ఒక రకమైన పద్ధతి. తర్వాత బోధకుడు మరియు కొందరు పెద్దలు స్పందించిన ప్రజలతో మాట్లాడటకు, నడిపించటకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఒక విషయం చెబుతానండి. చాలామంది ఆల్టర్ కాలింగ్ ఇస్తారు, కానీ ఆల్టర్ కాలింగ్లో రెస్పాండ్ అయినటువంటి వాళ్ళతో మాట్లాడటానికి సమయాన్ని హెచ్చించేటటువంటి వారుగా ఉండరు. ఇది చాలా ప్రమాదం. ఆల్టర్ కాల్ బాగా ఇస్తున్నారు, ప్రజలు స్పందిస్తున్నారు, మరి ఆ ప్రజల్ని తర్వాత గైడ్ చేసేది ఎలా? నడిపించేటటువంటి విధానం గురించి కూడా కొన్ని సూచనలు వాళ్ళకి తెలియచేయాలి కదా. ముందుకు నడిపించి చేస్తే మంచిది, చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ఇది మర్చిపోకుండా చేయాల్సినటువంటి ఒక పని అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. సంఘంలో చేరుటకు ప్రజలు మీ సంఘంలో దీన్ని ఎలా చేయాలో తెలియజేయము. సంఘ పెద్దలను వారితో మాట్లాడటానికి అందుబాటులో ఉంచాలి. ఓ సమస్య తెక తీర్మానం గురించి ప్రార్థించటకు లేదా ఎవరితోనైనా మాట్లాడటకు ముందుగా వచ్చుటకు, సందేశమునకు ప్రత్యుత్తరముగా తాము నిలిచిన చోటనే ఒక తీర్మానం చేయటం, ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మీరు ప్రజల్ని ఆహ్వానించి వారి యొక్క స్పందనకి వారిని వదిలేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతే తప్ప రండి 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 అని వచ్చేదాకా ఏమంటారు, రాకపోతే వదిలిపెట్టేటట్టు లేడు అన్నట్టుగా ప్రజల్ని ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నాలు చేయడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఆహ్వానించండి, స్పందిస్తే దేవునికి స్తోత్రం, స్పందించకపోతే కనుక ప్రార్థన చేసి వదిలేసేయండి. అంతే తప్ప ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళని వచ్చేంత వరకు కూడా ఆల్టర్ కాలింగ్ సమయం కనీసం అరగంట తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే స్పందించాల్సింది వాళ్ళు. నువ్వు బలవంతం చేస్తే వచ్చారనుకోండి, బలవంతం చేసినట్టుగానే ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా దేవుని వాక్యానికి లోబడి వస్తే చాలా మేలుకరంగా ఉంటుంది. జయప్రకాష్ గారని ఈ పీటీబీ ట్రైనింగ్లోనే టీచర్గా ఉన్నటువంటి ఓ దైవజనుడు మా ఊరు వాక్యం చెప్పడానికి వచ్చారు. ఇద్దరు ఫారినర్స్ని తీసుకొని వచ్చారు. వాళ్ళలో ఒక ఆయన మంచి అసలు ప్యూర్ గాస్పెల్ అందించాడు, మంచి సందేశం చెప్పాడు. సందేశం అయిపోయిన తర్వాత ఆయన లాస్ట్లో ఈ ఆహ్వానం ఇచ్చినటువంటి సమయం మందు ఎవ్వరు కూడా ముందుకు రావట్లా. మంచి సందేశాన్ని అందించాడు, ఎవ్వరు ముందుకు రావట్లేదు. కరెక్ట్గా ఒక 3 నిమిషాలు టైం తీసుకొని ఆయన ఇలా చెప్పాడు, ఈ రాత్రి మీకు సత్యసువార్త ప్రకటించబడింది. ఈ సత్యసువార్త మీరు అంగీకరిస్తే అది మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. ఒకవేళ అంగీకరించకపోతే కనుక మీరు నిత్యత్వాన్ని పోగొట్టుకుంటారు. ఎవరైనా స్పందించేటటువంటి వారు ఉన్నట్లయితే కనుక దయచేసి మీ చేయి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని ఎవరైనా చేతులు ఎత్తే ముందుకు రమ్మందామని చూశాడు. ఎవరు చేతులు ఎత్తలా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతా, చేతులు ఎత్తలేదు కాబట్టి ఇది మంచి సందేశం కాదని అందామా? చెప్పాలి మీరు. చేతులు ఎత్తలేదు కాబట్టి ఇది మంచి సందేశం కాదు, చక్కగా చెప్పలేదు అని అందామా? లేదు, అలా అనడానికి వీల్లేదు. ప్రజలు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉండి కొన్నిసార్లు వాక్యానికి స్పందించకపోవచ్చు. డజంట్ మీన్ దాట్ మీరు చెప్పినటువంటి ప్రసంగం సరిగ్గా లేదని కాదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేసి ఆహ్వానించి
వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళతో చర్చించి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించి సంఘంలో చేరినట్లుగా వాళ్ళకి సహాయం చేయటమే తప్ప వాళ్ళని బలవంతంగా ముందుకు జుట్టుపట్టుకొని లాగడం అనేది మనం చేయాల్సినటువంటి పని కాదు. వాళ్ళు చేతులెత్తనంత మాత్రాన, ముందుకు రానంత మాత్రాన నువ్వు సరిగా చెప్పనట్టు కాదు. నువ్వు మంచిగా సిద్ధపడ్డావు, గంటల తరబడి స్టడీ చేసావు, ప్రార్థన చేసుకున్నావు, బట్ ఎవరూ స్పందించలేదు, నో ప్రాబ్లం. ఫలితం ప్రభు చేతులకు అప్పగించేసి అడుగులు ముందుకు వేయడమే. ఆ రోజు కాకపోతే ఇంకో రోజు అది వారి హృదయాల్లో పని చేస్తుంది. కాబట్టి బలవంతంగా ఎవరిని ముందుకు ఆహ్వానించేటటువంటి ప్రయత్నం చేయరాదు. అలా చేయడానికి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంతకంటే చేయకూడదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఆహ్వానానికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్, ప్రసంగ వేదిక మర్యాద మరియు కనబడే విధానం. వేదిక మీద ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన, ఇది కూడా ఇంపార్టెంటేనా? ఇది కూడా ఇంపార్టెంటేనండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది కూడా. మొదటిది, శుభ్రమైనటువంటి బట్టలు ధరించండి. మీకున్న వాటిలోనే బెస్ట్ వేసుకోండి. వాక్యం చెప్పేటప్పుడు ప్రజలను ఆకర్షించడానికి కాదు, నీట్గా దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు నువ్వు కనపడాలి. ఆ ఉద్దేశమే తప్ప ఎవరో నా వైపుకి ఆకర్షించబడాలి అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు వస్త్రాలు వేసుకోవడం అనేది కాదు. ఓకేనండి? ఏ కలర్ డ్రెస్ వేసుకోవచ్చండి? ఏదైనా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. వైట్ షర్ట్ వేసుకోవాలని ఏం లేదు. వైట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన గొప్ప పరిశుద్ధులేం కాదు, వేసుకున్నంత మాత్రాన భయంకరమైనటువంటి పాపులని కూడా ఏం లేదు. అర్థమైందా? ఏదైనా వేసుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట వేసుకోవాల్సిన బట్టల గురించి కూడా. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నాడి అలాంటిది. ఎక్కువగా ఇటువైపు పల్నాడుకి వెళ్ళి వచ్చేటప్పుడు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు లైట్ కలర్స్ ధరించే ప్రయత్నం చేయండి అంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ధరించకపోతే వినరా ఏంటంటే అన్న వాక్యం అది కాదులేండి. 4-5 స్థలాలకు వెళ్ళే వాళ్ళు మీటింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ఎవరికి అభ్యంతరకరంగా లేకుండా ఉండేటట్లు లైట్ కలర్స్ వేసుకోవాలా, వైట్ షర్ట్ మాత్రం వేసుకోవాలని అడిగా. అబ్బాయి అలాంటిది ఏమి లేదు, లైట్ కలర్స్ మాత్రమే, ఏ కలర్ అయినా వేసుకోండి కానీ లైట్ కలర్ మాత్రం వేసుకోండి. డార్క్ కలర్స్ వేసుకుంటే కనుక మీరు పాస్టర్లా అన్నంత అనుమానంగా చూస్తారు కొంతమంది అనేటటువంటి మాట చెప్పినప్పుడు ఓకే రైట్ ఏదో ఒకటి అన్నట్టుగా అటువైపు వెళ్ళినప్పుడు అలా వేసుకునే ప్రయత్నం చేస్తాను. బట్ ఐ హ్యావ్ మై ఓన్ చాయిస్. నాకు నా ఎంపిక అనేది ఉంది. నా శరీరానికి ఏవి నప్పితే అవి వేసుకునేటటువంటి ప్రయత్నమే. ఏదైనా వేసుకోవచ్చు, తప్పేం కాదు. బట్ మేక్ ష్యూర్ దట్ యు లుక్ నీట్. స్టైల్ కాదు, స్టైల్గా ఉండడం కోసం వస్త్రధారణ కాదు, నీట్గా ఉండడం కోసం వస్త్రధారణ. తర్వాత, శ్రోతల కన్నుల్లోనికి చూడవలెను, నీ యొక్క సందేశము ఎక్కువగా చదవకుము. శ్రోతల కన్నుల్లోనికి చూస్తూ మాట్లాడాలన్నమాట. కొంతమంది పిల్లర్స్ చూస్తుంటారు, కొంతమంది తలుపులు చూస్తుంటారు, కొంతమంది గోడ మీద వాక్యాలు చూస్తూ ఉంటారు. జనాల వైపు మాత్రం అస్సలు చూడరు. కొంతమంది గట్టిగా కళ్ళు మూసుకొని మొదలు పెట్టిన తర్వాత కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ అయిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ప్రజలతో నువ్వు సరి అయినటువంటి రీతిలో మాట్లాడాలి అని అంటే తప్పనిసరిగా ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి. ఇటువైపు చూడండి అనేది ఎందుకు అనుకున్నారు? మా వైపు చూస్తూ వింటే శ్రద్ధగా వింటారని. అర్థమైందండి? సో ప్రజల వైపు చూస్తూ మాట్లాడండి, అంతే తప్ప గోళ్ళకి ఫ్యాన్లకి లైట్లకి కాదు మనం చెప్పేది వాక్యం. ప్రజలకు చెప్తున్నాం, సో వాళ్ళ వైపు చూడటం అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత నీ సందేశాన్ని ఎక్కువగా చదవ. మాకు కొంతమంది రాసుకుంటారు, రాసుకోవడం తప్పేం కాదు, ఇక్కడ రాయటం తప్పని నేను అంటలేదు. సందేశం మొత్తం రాయండి, అదే అసలు మంచి పద్ధతి కూడా. అయితే నువ్వు రాసిన దాని మీద తప్పనిసరిగా నువ్వు స్టడీ చేస్తే అవగాహన ఉంటుంది కనుక నువ్వు దాన్ని చూస్తూ పదే పదే చదవాల్సినటువంటి అవసరత లేదు. చెప్పాలి, చదవడం వేరు, చెప్పడం వేరు. అర్థమైందండి? సో ఎక్కువగా చదవకండి. నెక్స్ట్, సహజంగా స్వేచ్ఛగా కదులు, కానీ మరీ ఎక్కువగా కాదు. కొంతమంది పుల్పిట్ ఈ చివరి నుండి, అదే డయాస్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు తిరుగుతూ ఉంటారనమాట, కాలుగాలిన పిల్లిలాగా. ఒకచోట కుదురుగా నిలబడలేదు.
సహజంగా కదలడం అనేది సామాన్యమైన విషయం కదండి. కానీ అదే పనిగా ఇంకా ప్రజలంతా మా వైపు చూడాలి అనేటటువంటి దృక్పథంతో అసలు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అట్లా చేయటం కూడా. అర్థమైందండి. ఆ చివరి నుండి ఈ చివరికి, ఈ చివరి నుండి ఆ చివరికి తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేనేం చేస్తూ ఉంటానంటే చర్చ్లో సహజంగా పల్లెటూళ్ళల్లో ఎలా ఉండదంటే పనులు చేసుకొని అలసిపోయి మందిరానికి వస్తారు కనుక లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఫ్యాన్లు అవి ఇవి చల్లదనం ఉంటుంది కాబట్టి నిద్రపోయేటటువంటి ఛాన్స్ ఉంటుంది మీలో కొంతమంది లాగా. కాబట్టి సో వేదిక మీద ఉండకుండా నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ మధ్యకి వచ్చి మాట్లాడతాను ఉంటానన్నమాట. వాళ్ళ మధ్యకి వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం అలర్ట్ అవుతారు, అది ఓకే. అంతే తప్ప ఆ చివరి నుండి ఈ చివరికి మన గుడ్లు పెట్టి కోడి కానీ కుక్కు 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 అని అటు ఇటు తిరిగినట్టు చాలామంది విపరీతమైనటువంటి రీతిలో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. డోంట్ డూ దాట్, డోంట్ ఎవర్ ట్రై టు డూ దాట్. అది మంచిది కాదు. మంచిది కాదంటే కాదు అంతే. అర్థమైందండి. నెక్స్ట్, తగిన విధముగా ముఖములోనున్న భావ ప్రకటనలు సహాయకరంగా ఉండును. మన ముఖంలో భావాన్ని వ్యక్తీకరించేటటువంటి గెస్చర్స్ అనేవి కనపడాలి. సంతోషంగా అనుకో సంతోషంగా చెప్పండి. అర్థమైందండి. బాధ అనుకోండి బాధతో వ్యక్తపరుస్తూ మాట్లాడండి, చాలా సందేశం అందించింది మీ ముఖంలో ఉన్నటువంటి భావ ప్రకటనలు. కొంతమంది మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, నోబి టీకే గారు అని. ఆయన గురించి ఒక మాట ఉంటుంది అనమాట కాలేజీలో. ఏంటంటే హీ విల్ ఆస్క్ హార్డ్ క్వశ్చన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్ అని అంటాడు. చాలా కష్టమైన ప్రశ్నలు నవ్వుకుంటూ అడుగుతాడు. ఆ నవ్వులోనే సగం భయం పోయిద్ది తెలుసా. కష్టమైన ప్రశ్న కష్టంగా ముఖం పెట్టి అడిగారు అనుకోండి, అప్పటికే బేజారెత్తిపోతాం మేము. ప్రొఫెసర్ నోబి గారు ఏసీఏలో ఒక ప్రొఫెసర్ అనమాట ఆయన. సో ఆయన అప్పటికే ఆయన అడిగే ప్రశ్నలకి సగం అడుగుతున్నప్పుడే భయం వేసిద్ది. ఇక ప్రశ్న అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే చాలా హార్డ్ క్వశ్చన్ అది, కానీ స్మైలింగ్ ఫేస్తో అడుగుతూ ఉంటారు అనమాట. అది వేదికలు ఎక్కిన తర్వాత ఒక నవ్వు ఉండదు, నవ్వితే పాపం అండి అన్నట్లుగా భావించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. భావ వ్యక్తీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమండి. ఒక కష్టాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది ప్రతిబింబించేటట్టుగా మీరు మాట్లాడగలిగితే చాలా తొందరగా ప్రజలకి మీ మెసేజ్ చేరువవుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. తగిన విధంగా అంతే తప్ప ఓవర్ యాక్షన్ కాదు. మళ్ళీ నెక్స్ట్, చేతుల కదలికలు సహజంగానే సంభవించినవిగా ఉండవలను, ఉపాయం పనినట్టుగా ఉండకూడదు. అనగానే చప్పట్లు కొడతారంట ఒక పాస్టర్ గారు, మీరు చూసే ఉంటారు, ఇక నేను పేరు చెప్పను. ఓకే, ఆయన అట్లా చేతులు ఎత్తారంటే దాని అర్థం ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అనమాట. ఏంటంటే చప్పలు కొట్టాలి. ఆ ట్రైనింగ్ అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యి ఈయన మధ్యలో ఏం చెప్పినా చేతులు ఎత్తే చప్పలు కొట్టేటటువంటి బ్యాచ్గానే మిగిలిపోయారు. ఎంత విచారం కదండి. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, అందులో చూసా నేను, భలే విచిత్రం అనిపించింది ఏమండి. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి కనుక చేతుల కదలికలు ఇవన్నీ కూడా సహజంగానే ఉండేటట్లు చూసుకోవాలి తప్ప ఏదో ఉపాయం పడినట్టుగా ఉండకూడదు. నెక్స్ట్, నీ స్వరము నీ కంఠధ్వని యొక్క పరిమాణమును మార్చుండుము, అయితే విషయం తెలియజేయటానికి మళ్ళీ అరవక్కర్లేదు. అంటే మనం మాట్లాడే విధానం మోనోట్యూన్గా ఉండకూడదు. మనం మాట్లాడే స్వరాలు రకరకాలైన స్వరాలు ఉంటాయి కదా. ఓకే, ABCDEFG 7 స్వరాలు అంటే సప్త స్వరాలు అంటారు కదా. సో మనం మాట్లాడేటటువంటి టోన్ ఏదైతే ఉందో అది మాడ్యులేషన్ అంటారు, వాయిస్ మాడ్యులేషన్ అంటారు. వాయిస్ మాడ్యులేషన్ లేకుండా మోనోట్యూన్గా చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి వినేవారికి బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్, సందేశం నుండి పక్కకు తప్పించే భాషను, కదలికలను, అభినయములను మొదలైనవి చేయకుండా జాగ్రత్తగా ఉండుము. కొన్నిసార్లు ప్రీచర్లు వాళ్ళు చేసే కదలికల ద్వారా వింటున్నటువంటి సందేశంలో నుండి ప్రజల్ని ప్రక్క త్రోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు చేసేవారుగా ఉంటారు. లేరండి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్, 8వది, నీకు నీవుగా ఉండు, వేరే వారిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేయొద్దు. సో ఇది హోమిలెటిక్స్ అండి, బైబిల్ సందేశాలు ప్రసంగించడం. ఓవరాల్గా ఈ సగం బుక్లో
4 విషయాలు మనం చూసాం. మొదటిది పరిచయం, రెండవది సందేశాన్ని సిద్ధం చేయడం, మూడవది సందేశాన్ని నిర్మించటం, నాలుగవది సందేశాన్ని అందించటం. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే సగం పుస్తకం మీకు అర్థమైనట్టు. ఆ తర్వాత సగం ఏదైతే ఉందో అది కాపరి పరిచర్య. కాపరులైనటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి కొన్ని విషయాలు అందులో తెలియచేయబడ్డాయి. సో ప్రసంగించేటటువంటి దాని కొరకై సిద్ధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రసంగ శాస్త్రం అంటే ఏంటి? చాలామంది ప్రసంగ శాస్త్రం చదవకుండా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఇష్టానుసారంగా వాక్యాన్ని మాట్లాడేస్తూ ఉంటారు. అందుకని తప్పనిసరిగా ప్రసంగ శాస్త్రం చదవాలి. రెండవది సందేశాన్ని సిద్ధం చేయటం. సందేశాన్ని సిద్ధం చేసే ముందు నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి. ఎజ్రా గురించి ఒక మాట రాయబడింది కదా, అతడు దేవుని వాక్యమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును అలాగే దాన్ని నేర్పుటకును తన మనస్సును దృఢనిశ్చయం చేసుకున్నాడని వాక్యంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్లో హీ సెట్ అపార్ట్ హిజ్ ఓన్ హార్ట్ అని ఉంటుంది. అతడు తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. దేనికోసం? 3 పనులు చేయటం కోసం. కనుక ముందు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, ఆ తర్వాత సందేశం సిద్ధం చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సందేశ నిర్మాణం. సందేశాన్ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి, ముఖ్య భావం ఎక్కడుండాలి, ఉద్దేశం ఎక్కడుండాలి, అవుట్లైన్ ఎక్కడుండాలి, అవుట్లైన్కి సంబంధించినటువంటి ఇల్లుస్ట్రేషన్ ఎక్కడుండాలి, అన్వయం ఎక్కడుండాలి, పరిచయం ఎప్పుడు చేయాలి, ముగింపు ఎప్పుడు మాట్లాడాలి, ఇదంతా కూడా మ్యాన్స్క్రిప్ట్కి సంబంధించినటువంటి విషయం. నాలుగోది ఏంటి అంటే సందేశం వేదిక మీద నిలబడినప్పుడు సందేశాన్ని డెలివరీ చేసే విధానం, అందించేటటువంటి విధానాన్ని గురించి తెలియచేయబడినటువంటి విషయాలు అన్నమాట. సో హోమిలెటిక్స్ పదే పదే చదవండి, మీరు మాస్టర్ అయ్యేంత వరకు చదవండి. మీరు ఈ విషయంలో ఈ 4వ ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు దీన్ని ఎంతలా మాస్టర్ చేయాలి అని అంటే ఇంకొక ప్రీచర్కి మీరు చెప్పగలిగే అంత రీతిలో దీన్ని చదవాలి. మీరు చదువుతూ ఉంటే చాలా మేలు కలుగుతుంది, మీరు సాధన చేస్తే ఇంకా మేలు కలుగుతుంది. ఓకే, చదవండి, అన్వయించండి, అద్భుతమైనటువంటి బోధకులుగా సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యం వైపుకు నడిపించడం కొరకై మీ వంతు బాధ్యతగా ప్రయాసపడి పనిచేసేటటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హోమిలెటిక్స్ అనేటటువంటి సబ్జెక్ట్ ఇంతటితో మనం క్లోజ్ చేస్తా ఉన్నాం. నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే వచ్చే వారం అలాగే పై వచ్చే వారం ఒక 2 వారాల కంటే ఎక్కువ టైం తీసుకుని 2 వారాల్లో పాత నిబంధనలో నుండి ఒకటి అలాగే క్రొత్త నిబంధనలో నుండి ఇప్పుడు చెప్పినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనుసరించి 2 సందేశాలు మీ ఎదుటించే ప్రయత్నం చేస్తాను, మీకు అర్థం కావడం కోసం. ఓకేనండి, అర్థం కావడం కోసం. ఇప్పుడు మీకున్న అసైన్మెంట్ ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా ఏ రూల్ అయినా నేను తప్పానేమో అనేది మీరు నాకు చెప్పాలి అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మీరు అందరు జడ్జెస్ అన్నమాట, మీరు దైవములు. నాకు చెప్పాడు కన్నా, దైవాలంటే దేవుళ్ళని కాదు, న్యాయకర్తలని. అర్థమైందండి. సో నెక్స్ట్ వీక్ అలాగే పై వచ్చే వారంలో మీకు ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నాను. మళ్ళీ ఆ పై వచ్చే వారం తర్వాత మీ ఉద్యోగం పీకేస్తా. ఏంటంటే ఉద్యోగం, మీరు న్యాయ నిర్ణేతలుగా ఉండండి. ఓకేనా, నేను మీకు అర్థం అవడం కోసమే. ఓకేనండి, ఇవి ఆచరణలో పెడితే ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. సో వాటిని మీరు అనుసరిస్తూ చాలా జాగ్రత్తగా, పర్లేదు చెప్పండి, మీరు ఆ రోజు అలా చెప్పారు కండి, ఈరోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని అంటే అక్కడ ఏదైనా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటే నేను తప్పనిసరిగా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. బట్ మేక్ ష్యూర్ దట్ బీ ద రైట్ జడ్జెస్. సరైన న్యాయ నిర్ణేతలుగా ఉండండి. అర్థం చేసుకోండి ఈ మాటని. ఓకే, లంచం పుచ్చుకొని న్యాయం తప్పి ప్రవర్తించే న్యాయాధిపతుల్లాగా ఉండకండి. మీకు లంచాలు ఎవరు ఇయ్యరు ఇక్కడ. ఓకే, సో నేను అంతకంటే ఇయ్యను. సో జాగ్రత్తగా మీరు అంటే మీకు అర్థం కావడం కోసం. ఓకే, ఈ 2 అయిపోయిన తర్వాత కమింగ్ మంత్లో అంటే ఫిబ్రవరి నెలలో కాపరి పరిచర్య గురించి ఒక 4 క్లాసెస్ మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. అక్కడితో ఈ బుక్ అనేది మనం ముగించుకుంటాం. ఓకే, నేను నాకు ఇవ్వబడినటువంటి టైంలో బుక్స్ని ముగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో దట్ అన్నకి ఎక్కువ టైం ఉంటుంది, ఎందుకంటే
పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మీకు ఎక్కువగా తెలియపరచాలి కాబట్టి నేను కొంత ఎక్కువ టైం అన్నకు వదిలే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ వీక్ నేను ఉండను. కర్నూలు వెళ్తాను అక్కడ పరిచర్య కోసం. కేవలం నెలలో 3 వారాలు మాత్రమే మీ ఎదుట ఉండే ప్రయత్నం చేస్తున్నాను. 4 నెలలలో ఒక బుక్ కంప్లీట్ చేయడం. 4 3 12 క్లాసెస్. 12 క్లాసుల్లో నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. మిగతా వారం టైం ఏదైతే ఉంటుందో అది అన్న మీకు వివరించడం కోసం మరి కేటాయించబడుతుంది కనుక దయచేసి అందరూ కూడా శ్రద్ధతో మరి చెప్పబడుతున్న ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మంచి దేవుని సేవకులుగా గొప్ప పరిచర్య చేయడం కోసం అడుగులు ముందుకు వేయండి. ఓకేనండి. సో 4వ పుస్తకంలో మొదటి భాగం 4 విషయాలు: పరిచయం, సందేశాలు సిద్ధం చేయటం, సందేశాలు నిర్మించటం, సందేశాలు అందించటం, బోధించటం. 4 మాటలు గుర్తుపెట్టుకోండి. వాటన్నిటిని కూడా అనుసరిస్తూ చేయగలరని ప్రేమతో మీకు మనవి చేస్తా ఈ క్లాస్ని ముగిస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి అటెండెన్స్ ఉంది కదా, ఓకే.